హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ షైనర్స్ బ్లాగ్స్. చూడండి, మేము న్యూ ఇయర్ చేసుకోవడానికి నెక్లెస్ రోడ్ వెళ్తున్నాము. హుస్సేన్ సాగర్ దగ్గర చూడండి, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. పోలీసులు అటు ఇటు తిరుగుతూ వచ్చిన వాహనదారులందరికీ బ్రీత్ అనలైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ టెస్ట్ ద్వారా రక్తంలో ఆల్కహాల్ ఉంటే వీళ్ళను పట్టుకుంటారు. అక్కడ చూడండి, పక్కకు తీసుకెళ్తున్నారు కొంతమందిని, తాగి వచ్చిన వాళ్ళను. ఇక్కడ ఫోటోగ్రాఫర్లను కూడా పెట్టుకున్నారు వీళ్ళు. చూడండి, ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని ఫోటోలు తీస్తున్నారు. మేము ఇక్కడ నెక్లెస్ రోడ్కి వచ్చాము. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడటానికి. అంబేద్కర్ విగ్రహము, అసెంబ్లీ, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ గార్డెను, బిర్లా మందిరు, రవీంద్ర భారతి, ఇవన్నీ చూడవచ్చు. ఇక్కడ ప్రసాద్ మ్యాక్స్ ఇక్కడే ఉంది. చూడండి, కార్లన్నీ ఇక్కడ ఆగిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరూ చాలా మంది, అసలు సిటీలో ఉన్న సగం మంది ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. అందరూ ఇక్కడే వచ్చారు చాలా మంది. హుస్సేన్ సాగర్ తీరంలో కేక్ కట్ చేసుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మంది. చూడండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర అటు ఇటు హుస్సేన్ సాగర్ పక్కన ఇక్కడ వాహనాలు అంటే కార్లు అన్నీ ఎలా వెళ్తున్నాయో చూడండి. ఇక్కడ అందరూ కోలాహలంగా ఉంది. ఇక్కడ ఉత్సాహంగా, ఉల్లాసంగా, కేరింతల మధ్య న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. చాలామంది కారు దిగకుండానే అందులోనే ఉండే ఈ సందడిని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత సందడిగా ఉందంటే ఇక్కడ యువకులు కేరింతలు పెడుతున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుచుకుంటూ వెళ్తున్నారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ కార్లు చూడండి, అసలు ఎక్కడ చూసిన కార్లేనండి. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి కారు ఉన్నది. ఈ కారు ఎక్కడ పోయినా సిటీలో మాత్రము ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కారు ఉండడం వల్ల ఒక్కొక్కరు కార్లు వేసుకొని వస్తుంటారు. మాకు బస్సులో అయితే ఒక 60-70 మంది అందులో ప్రయాణించవచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు కార్లు వేసుకొని రావడం వల్ల మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు, అయినా కూడా అవి కదలట్లేదు. కార్లన్నీ జామ్ అయిపోయాయి. అటు ఇటు రోడ్డు ఉంది, మధ్యలో ఇక్కడ గ్రీనరీ ఉంది. ఇక్కడ నుంచి నేను వీడియో తీస్తున్నాను. చూడండి, క్లియర్ చేస్తున్నారు. ఒక్కొక్కటి అలా అలా కదులుతుంది, నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడండి, కార్లన్నీ ఆగిపోయాయి. మొత్తము ఎన్ని కార్లు అంటే అన్ని కార్లు అండి బాబు, అన్నీ ఆగిపోయాయి. చాలామంది ఇక్కడికి వస్తుంటారు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. చాలా బాగుంటుంది. 12కి అందరూ ఒకేసారి కేరింతలు కొట్టారు, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని. చాలా బాగుంటుంది. విజిల్ వేయడము, పటాసులు కాల్చడము, ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. నెమ్మదిగా కార్లు, బండ్లు, టూ వీలర్స్ అన్నీ వెళ్తున్నాయి. మేము ఇక్కడే ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. నెక్లెస్ రోడ్లో ఒక రౌండ్ వేసి వస్తుంటాము. ఇటు నుంచి చూసిన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. అంత ఎత్తుగా ఉంది, పెద్దది. చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను ఫ్లైఓవర్ పై నుంచి తీస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. జనాలందరూ ఇక్కడికే వచ్చారండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. చూడండి, అమరవీరుల స్తూపం, అది కూడా చూడటానికి రావాలి.
బాగుంటుంది ఇక్కడ. ఎటు చూసిన ట్రాఫిక్, ఎటు చూసిన కార్లే, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ. అసెంబ్లీ ముందు నుంచి చూడండి చీమల దండులాగా అనిపిస్తుంది నాకు చిన్నగా. అలా పోతున్నాయి, కదులుతున్నాయి చిన్నగా. అక్కడి నుంచి చూడండి ఎట్లా వస్తున్నాయో బండ్లు అసలు. ఎటు చూసినా అసలు కార్లే, ఎటు చూసిన కార్లు, 2 వీలర్స్ ఇవే కనిపిస్తున్నాయి. జనాలు మాత్రం చాలామంది వచ్చారు. హుస్సేన్ సాగర్ తీరంలో కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదేనండి హుస్సేన్ సాగర్. చూడండి లైట్ల మధ్య ఎలా వెలిగిపోతుందో. ఇక్కడ మనం ఫ్లాగ్ కూడా కనిపిస్తుంటుంది. యువకులు చూడండి ఎంత కేరింతలు పెడుతున్నారో, అరుస్తున్నారు, న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. ఇక్కడ కేక్ కట్ చేసుకుంటున్నారు. మేము కూడా ఇక్కడే కేక్ కట్ చేసాము. ఎంత సందడిగా ఉందో. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో మీ జీవితంలో అన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నాను.